హాయ్ వ్యూవర్స్, బాగున్నారా అందరూ? ఈరోజు నేను ఇంకొక ట్రెడిషనల్ ఫుడ్ ఐటెం చల్లమిరపకాయలు ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దిస్ ఈజ్ అనురాధ. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ముందుగా ఈ చల్లమిరపకాయలు తయారు చేసుకోవడం కోసం ఒక హాఫ్ కిలో ఇలాంటి మజ్జిగ మిరపకాయలు మనకి రైతు బజార్లోనే అలాగే వెజిటబుల్ షాప్స్లో దొరుకుతాయండి. వాటిని తెచ్చుకోవాలి. అలాగే ఒక హాఫ్ లీటర్ పెరుగు, ఈ రెండు ఐటమ్స్ సరిపోతాయండి. అలాగే టేస్ట్కి సాల్ట్, అలాగే పసుపు. సో ఇలాగా మనం ఒక హాఫ్ లీటర్ పెరుగుని మజ్జిగ చేసుకుని అందులో ఒక పావు గ్లాసు నీళ్లు వేసుకుని ఇలా చిక్కగా మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. మరీ పలచగా అయిపోకూడదండి, అలాగని మరీ పెరుగులాగా ఉండకూడదు. సో ఇలాగా బాగా చిక్కగా మనం మజ్జిగని రెడీ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ఒక స్పూను, చిన్న స్పూన్ అయితే ఒకటి సరిపోతుందండి. సో ఒక స్పూను పసుపు, అలాగే 3 స్పూన్లు ఉప్పు. ఈ ఉప్పు మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. మీరు బయట అమ్మే మిరపకాయలు తినే ఉంటారు, చాలా ఫంక్షన్స్లోని పెళ్ళిళ్ళలోని పెడుతూ ఉంటారు. అవి చాలా ఉప్పగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులు దాన్ని నిల్వ చేయాలి కాబట్టి చాలా ఎక్కువ ఉప్పు వేసి వాటిని తయారు చేస్తారు. సో అవి మనం తినలేమండి, అది హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో మనకి తగ్గట్టుగా ఉప్పుని వేసుకుని ఇలాగ ఒక 3 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొక పెసరు వేసుకోవాలి తప్పించి ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మనకే హెల్త్కి మంచిది కాదు. సో ఇలాగా ఆ పెరుగుని రెడీ చేసుకున్న తర్వాత అందులో ఈ పచ్చిమిరపకాయలు, మనకి ఇవి చూస్తున్నారా మీరు, ఎక్కువగా వీటిని మిర్చి బజ్జీకి వాడుకుంటామండి. ఆ మిర్చి బజ్జీకి వాడుకునే మిరపకాయలు అయితే మనం అంటే కారం ఎక్కువగా ఉండవు కాబట్టి హ్యాపీగా తినొచ్చు. అదే కొంచెం ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు మామూలు మనం వాడుకునే మిరపకాయలు ఉంటాయి చూసారా, అందులోనే కొంచెం పెద్ద సైజు, అవి కూడా కొంచెం కారంగానే ఉంటాయి. ఆ మిరపకాయలని మన దేశవాళీ మిరపకాయలు అనమాట అండి. ఆ మిరపకాయలని చేసుకున్నా కూడా కారంగా చాలా బాగుంటాయండి ఆ మిరపకాయలు కూడా. సో ఇవైతే మాత్రం సీజనల్గా వస్తాయి. ఈ మిరపకాయలు ఎక్కువగా ఈ టైంలో వస్తాయి ఇవి. అందుకని నేను ఎప్పుడూ కూడా సమ్మర్లో ఇవి తయారు చేసుకుంటాను. సమ్మర్లోనే ఇవి ఎక్కువ తయారు చేసుకోవాలి, ఎందుకంటే బాగా ఎండ తగలాలి వీటికి. అందుకని చెప్పి, లేకపోతే పాడైపోతాయండి. పెరుగులో వేస్తాం కదా, తర్వాత 2 రోజులు నానబెడతాం కాబట్టి పాడైపోతాయి. అందుకని మనం వీటిని ఎక్కువగా సమ్మర్లోనే తయారు చేసుకోవాలి. సో ఇలాగా ఘాటు పెట్టి మనం ఇందులో పెరుగులో వేసుకుంటాం. ఒకవేళ అలా పెట్టకపోయినా, అంటే కట్ చేయకపోయినా డైరెక్ట్గా అలా వేసేసుకున్నా కూడా నానిపోతాయండి. నానిన మిరపకాయలు ఇదిగోండి ఇలాగ లోపలికి పెట్టుకుని ఇలా 2 డేస్ నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుంటే మనకి ఆ పెరుగుని మిరపకాయ పీల్చుకుంటుంది అనమాట. కొద్దిగా పుల్లగా ఉంటాయి కదా, పెరుగు పుల్లగా ఉంటుంది కదా, దాన్ని ఈ మిరపకాయలు పీల్చుకుంటాయి. సో ఇలాగ నేను ఒక 2 నైట్స్ నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత 3rd డే మార్నింగ్ వీటన్నిటిని ఇలాగా కంచంలోకి తీసుకుని, అంటే డైరెక్ట్ ప్లేట్లో వేస్తే కంచం కొద్దిగా పాడయ్యే ఇది ఉంటుంది కాబట్టి మనం ఇలాగ ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకుని దాని మీద వేసుకుంటే ప్లేట్ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. సో అన్నిటినీ ఇలా తీసేసుకుని మనం మిరపకాయలన్నిటినీ ఆ మజ్జిగని ఉంచాలండి, పారబోసేయకూడదు. ఎందుకంటే ఇవాళ ఎండబెట్టిన వాటిని మళ్ళీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆ పెరుగులో వేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారు, ఇలాగా చిన్న నెట్ వేసి నేను ఆరబెట్టాను. అంటే కాకులు ఉడతలు ఏమి తినేయకుండా పాడు చేయకుండా ఉంటాయని ఇలా ఆరబెట్టుకున్నాను అనమాట అండి. సో ఇలా ఆరబెట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి చూసారు ఇలా ఆరాయి. అంటే బాగా మంచి ఎండ తగిలింది. ఇంకా గట్టి ఎండ తగిలింది అనుకోండి, గ్రీన్గా కనబడుతుంది చూసారా, అది కూడా ఉండదన్నమాట. సో అందుకనే మంచి ఎండల్లో చేసుకుంటే మనకి ఇవి చాలా బాగా తయారవుతాయి అన్నమాట అండి. సో వీటిని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈరోజు మళ్ళీ ఆ ఉదయం తీసిన పెరుగులోనే వీటిని కూడా వేయాలన్నమాట. వేసి మళ్ళీ ఆ రోజు నైట్ కూడా మనం ఆ పెరుగులో నానబెట్టి ఉంచాలి. ఇలా మొత్తం
అన్నిటినీ వేసేసుకోవాలి. చూసారా, ముందు రోజు మనం వేసినప్పుడు కొంచెం పైకి వచ్చేసాయి, కానీ నెక్స్ట్ డే ఇవాళ వేస్తున్నాం చూసారా, కొద్దిగా సింక్ అవుతుంది. ఇలాగ అన్నీ కూడా మునిగిపోయినట్టుగా మనం పెట్టుకుని మళ్ళీ ఈరోజు రాత్రి కూడా మనం వీటిని ఇలాగా నానబెట్టుకోవాలి. తర్వాత మరుసటి రోజు మనం తీసి ఇలాగా ఎండబెట్టుకోవాలండి. ఇంకా మళ్ళీ ఈరోజు ఎండబెట్టిన తర్వాత వాటిని తీయక్కర్లేదు, అంటే పెరుగులో వేయక్కర్లేదు. ఇప్పుడు చూసారా, ఇది సెకండ్ డేకి ఇలా ఆరిపోయాయి. ఈ తర్వాత ఇంకొక 2 డేస్ నేను ఇంకా బాగా ఎండబెట్టాను. ఎండలో మంచి ఎండలు వస్తున్నాయి కదా, బాగా ఎండలో పెట్టాను. చూసారా, గలగలలాడుతూ మిరపకాయలు రెడీ అయిపోయాయండి. చూడండి, ఇప్పుడు ఇవి వేపుకోవడానికి రెడీ అయిపోయినట్లే. చాలా బాగా ఎండాయి, బాగా ఎండలు తగిలి బాగా ఎండాయి అన్నమాట. సో వీటిని మనం మామూలుగా వడియాలు ఎలాగైతే వేపుకుంటామో అలాగే వేపుకుని పెరుగన్నంలో కానీ పప్పుచారు అన్నంతో కానీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, తయారు చేసుకోండి. నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.